ఓం సాయిరామ్. బాబాగారి బిడ్డలందరికీ నమస్కారం అండి. బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, వారి యొక్క కృపా కటాక్షణం అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీ ఇంటి పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే సకల దోషాలు పోయి ఐశ్వర్యం తప్పక కలుగుతుందమ్మా. ఒక్కసారి మీ ఇంట్లోని పూజ గదిలో ఈ వస్తువులు కనుక ఉంటే అనేక భోగభాగ్యాలు నీ సొంతమవుతాయి. పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే సకల దోషాలు పోయి ఐశ్వర్యం తాండవిస్తుంది. సహజంగా అందరూ పూజ గదిలో చిత్రపటాలు, దేవుని ఫోటోలు, విగ్రహాలకు ప్రాధాన్యతనే ఇస్తారే కానీ ఈ మంగళకరమైన వస్తువుల వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని ఎవ్వరికీ తెలియదు. నెమలి ఈకల తల్లి ఏ ఇంట్లో పూజ గదిలో కొన్ని నెమలి ఈకలు ఉంటాయో ఆ ఇంట్లో నవగ్రహాల అనుగ్రహం కలుగుతుందమ్మా. నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. పూజ గదిలో ఆవు దూడ విగ్రహం కానీ బొమ్మ కానీ ఉంటే సకల దేవతల స్వరూపం కదా. గోమాత యొక్క అనుగ్రహం వల్ల ఇంట్లో ఇప్పుడు ఐశ్వర్యం తాండవిస్తుంది. పూజ గదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోండి తల్లి. పూజ చేసేటప్పుడు ఛత్రం సమర్పయామి, అలాగే చామరం పూజ అయిన తర్వాత చామరంతో విసురుతారు. అలా పూజ అయిన తర్వాత చామరంతో విసిరితే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి తల్లి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పసుపు రంగు గవ్వల తల్లి. 9 లేదా 6 గవ్వలు ఇంట్లో పెట్టుకుంటే ధనలక్ష్మి యొక్క అనుగ్రహం వలన సకల సంపదలు కలుగుతాయమ్మా. పాదరసం పరమేశ్వరుడు యొక్క తేజస్సుకు సంకేతం తల్లి. ఎవరింట్లో అయితే పాదరసం గంధం చెక్క కలిపి ఉంచుతారో ఆ ఇంట్లో పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం వలన తప్పక అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి తల్లి. పసుపు అక్షింతలు పూజ గదిలో ఉండటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. పచ్చ కర్పూరం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం తల్లి. పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చిన, పచ్చ కర్పూరంతో నైవేద్యం పెట్టిన ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీరిపోతుంది. పూజ గదిలో పచ్చ కర్పూరం డబ్బాలో 9 యాలకులు 9 లవంగాలు వేసి పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. లక్ష్మీదేవికి తామర గింజలంటే చాలా ఇష్టం తల్లి. కొన్ని తామర గింజలు తీసుకుని పూజ గదిలో పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాల మాల అలంకరించుకోవాలి, లేదా లక్ష్మీదేవి పాదాల వద్ద ముత్యాల మాలను దగ్గర పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు తల్లి. తాబేలు, చల్లకవ్వం, కల్పవృక్షం పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, గంధం పూజ గదిలో ఉండటం వల్ల లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు వెండి, బంగారం, పువ్వులు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, చిట్టి గాజులు, రూపాయ కాసులు, ముత్యాలు, గోమతి చక్రాలు, పగడాలు, గురిగింజలు, పసుపు, కుంకుమ, గంధంతో 108 నామావళి ఓం మహాలక్ష్మియే నమః అని అర్చన, లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి పసుపు జలం, కుంకుమ జలం, గంధం జలం, శుద్ధ జలం, పంచామృతంతో పూలతో అభిషేకం ప్రతి శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజులలో లక్ష్మీదేవికి పూజ చెయ్యాలి తల్లి. వారికి లక్ష్మీ అనుగ్రహంతో సిరి సంపదలు, లక్ష్మీ కటాక్షం, ధనాభివృద్ధి, ఆరోగ్యం, సకల సంపదలు కలుగుతాయమ్మా. ఉప్పు దీపం, గజలక్ష్మి దీపం, కామాక్షి దీపం, అష్టలక్ష్మి దీపం, కుబేర దీపం, అఖండ దీపం, తమలపాకుల దీపం, పిండి దీపం, రావి ఆకులపై దీపం, ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో దీపారాధన చేసి నైవేద్యం పెట్టి మీ కోరికలను సంకల్పం చేసి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఇష్టదైవాన్ని, మీ యొక్క కులదైవాన్ని పూజించటం వల్ల
మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి తల్లి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వస్తువులు మీ పూజ గదిలో ఉన్నాయో లేదో ఒక్కసారి చూసుకుని అవసరమైనవి సమకూర్చుకుని లక్ష్మీదేవికి తగిన రీతిలో పూజిస్తే తప్పకుండా ఐశ్వర్యం సిద్ధిస్తుంది తల్లి.